వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 27 సమృద్ధిని ఆటంకపరిచే వైఖరులు. యోహాన్ 10:10లో గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇది యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట అండి. యేసుప్రభు మనకు సమృద్ధిగా ఆశీర్వాదాలు అనుగ్రహించుటకు వచ్చినను మన వ్యక్తిగత వైఖరుల వల్ల అవి పొందలేకపోతున్నాం. సమృద్ధిని ఆటంకపరుస్తున్న ఈ వైఖరులు ఏమిటో చూద్దాం. మొదటిది వాయిదా వేయుట. ఇది వాయిదా పెద్దానికి రేపు చూద్దాంలే అని అనుకుంటూ ఉంటాం. ఇది చాలా సమయాన్ని దొంగిలిస్తుంది. నీ జీవితం ఇంకా 1000 సంవత్సరాలు ఉందిలే అన్నట్టుగా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుట వాయిదా వేయద్దు. రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. అది కాకుండా ప్రస్తుత పరిస్థితులు చూస్తే రెండవ రాకడ రాకముందే ఎంతమంది చనిపోతున్నారు. ఈ వయసుతో నిమిత్తం లేకుండా యాక్సిడెంట్లు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఎలా జరుగుతున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి మేలుకోవాలి. తప్పనిసరిగా తొందరగా రేపటికి వాయిదా వేయకుండా రేపు తర్వాత అనకుండా వెంటనే యేసుప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే మన ఆశీర్వాదాలు పొంగి పొర్లుతాయి. రెండవది అనిశ్చయత. ఇది అవకాశాల్ని దొంగిలిస్తుంది. పోగొట్టుకున్న అవకాశముల కంటే విలువైనది ఏదీ లేదు. అది తిరిగి రాదు. యేసయ్యను దాటిపోనియద్దు. ఇక ముందు ఆయనను చూడలేవేమో, జాగ్రత్త. మూడవది నిన్ను నీవు తీర్చుకొనుట. ఇతరుల శక్తిని నీ బలహీనతతో పోల్చి చూసుకొని న్యూనతాభావం ఏర్పరచుకోవద్దు. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేక శ్రద్ధతో సృష్టించాడు. నీ బలహీనతలో ఆయన బలం నింపుతాడు. యాక్చువల్గా ప్రతి వ్యక్తికి వేరే వేరే తలాంతులు ఉంటాయి. కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని స్ట్రెంగ్త్లు ఉంటాయి. మన శక్తి ఏ దాంట్లో ఉంది, మనకి ఏ తలాంతు గొప్పగా ఇచ్చాడు దేవుడు అని గుర్తించి వాళ్ళకంటే అది మనలో ఎక్కువ ఉంటుంది. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. వీఆర్ స్పెషల్. మనం యూనిక్గా ప్రత్యేకంగా చేయబడిన వాళ్ళం కాబట్టి ధైర్యంగా ముందుకు సాగాలి. నాలుగవది ఎక్కువగా ఆలోచించుట. ఇది ఆపేసేయాలి. సమస్యలను సృష్టించుకుంటున్నారు. ఏ పరిస్థితి అయినా మీ ఆధీనంలో లేదు కాబట్టి సమస్తము ఆ దేవాదేవుని ఆధీనంలో పెట్టాలి. ఎప్పుడైతే మనం ఆయన ఆధీనంలో పెడతామో అప్పుడు మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఐదవది అసూయ. నీ ఆశీర్వాదాలను లెక్కించకుండా ఇతరుల ఆశీర్వాదాలు లెక్క పెట్టుట వల్ల వచ్చే వైఖరిది. నీకు దేవుడు సమృద్ధిని ఇచ్చినందువల్ల ఇతరులను బట్టి అసూయ చెందాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు చేసిన మేలు లెక్క పెట్టుట మొదలు పెట్టాలి. ఆరవది లేదు లేదు అని అనుకునే స్వభావం. దేవుడు అక్షయమైన ధననిధి, సమస్త వనరులను సమకూర్చే దేవుడు. ఆలోచన తీరు మార్చుకొని దేవుని సమృద్ధిని గురించిన అనుకూల ఆలోచనలు మన మనసులో నింపుకుంటే సంతోషంగా ఉండగలం. సంతుష్టి సహితమైన జీవితము లాభదాయకము అని లేఖనాలు చెప్తున్నాయి కదా. అందుకని మనం సంతోషంగా ఉండాలి. ఏడవది మోసగించబడ్డాను అనే భావం. ఈ భావం మనలో ఉంటే ఎంత ఉన్నా సంతోషించలేం. దేవుడు నిన్ను తన కుమారునిగా భావించి తన స్వాస్థ్యంలో భాగం ఇచ్చినప్పుడు నువ్వెలా మోసగించబడతావు? సమృద్ధి ఇస్తానన్న దేవుని వాగ్దానము చేతబట్టుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనకెప్పుడు కూడా దేవుడు సమృద్ధి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. మనం నమ్మాలి. దేవుడు మన తండ్రి, మనకేం కావాలో ఆయనకు తెలుసు. తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు, మనకు కావాల్సినంత ప్రొవైడ్ చేస్తాడు. ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ప్రార్థన చేసుకుందాం. సమృద్ధి ఇచ్చేదానికి వచ్చిన దేవా, అది మేము నమ్మేటట్టు మీలో ఉన్న సమృద్ధిని అనుభవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.